విజయవాడలో ఖాకీల నిర్వాకం బయటపడింది. దుర్గగుడిలో విధులు నిర్వహించేందుకు వచ్చిన నలుగురు సీఐలు తాపీగా పేకాటాడుతూ కూర్చున్నారు. విధులు పక్కన పెట్టి మరీ మూడు ముక్కలాడుతూ ఎంజాయ్ చేశారు. పేకాట ఆడిన వారిలో టూ టౌన్ సీఐ కొండలరావు, పెనుకొండ సీఐ రాయుడు, మరో ఇద్దరు సీఐలున్నారు. విషయం తెలియడంతో ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణ జరుపుతున్నారు. విజయవాడలో ఖాకీల నిర్వాకం బయటపడింది. దుర్గగుడిలో విధులు నిర్వహించేందుకు వచ్చిన నలుగురు సీఐలు పేకాట ఆడుతూ కూర్చున్నారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, విజయవాడలో పోలీసు సిఐ క్యాడర్లో ఉన్నటువంటి పోలీసు అధికారులు పేకాడుతూ ఉన్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పరిస్థితి కూడా ఉంది. వీళ్ళందరూ కూడా రాష్ట్రంలోని వేరు ప్రాంతాల నుంచి దుర్గగుడిలో అమ్మవారి ఉత్సవాల సందర్భంగా విధుల నిర్వహణ కోసం ఇక్కడికి రావడం కూడా జరిగింది. వీళ్ళందరూ ఒక హోటల్ రూమ్ లో కలిసి పేకాట ఆడుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో, అదేవిధంగా వాట్సాప్ గ్రూపుల్లో కూడా వైరల్ గా మారాయి. వాళ్ళల్లో ఎవరైతే పెనుకొండ సిఐ రాయుడుగా కూడా ఒకరిని గుర్తించారు, ఒకళ్ళు విజయవాడ నగరానికి చెందిన సిఐగా కూడా గుర్తించారు. మిగతా ఇద్దరు ఎవరైనా అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో అయితే అంతర్గత విచారణ కూడా చేపట్టారు. వీళ్ళందరూ దుర్గగుడి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో విధుల్లో భాగంగా ఇక్కడికి వచ్చారు. విధుల్లో ఉన్న సందర్భంలో ఇదంతా చేశారా లేదా వేరే సమయంలో చేశారనే అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతోంది. అయితే వీళ్ళందరికీ సంబంధించిన వీడియోలు ప్రస్తుతం బయటకు రావడంతో ఉన్నతాధికారులు కూడా దీని మీద అంతర్గత విచారణ కూడా ఆదేశించారు. ఎవరెవరు ఉన్నారు అనే అంశాల మీద పూర్తిస్థాయి నివేదికను కూడా సిద్ధం చేసి దానికి సంబంధించి నివేదిక వచ్చిన తర్వాత ఉన్నతాధికారుల నుంచి దీని మీద కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు కూడా వచ్చే అవకాశాలు కూడా మనకి తెలుస్తా ఉంది. ఈ వీడియోలకు సంబంధించి కూడా ప్రస్తుతం పోలీస్ శాఖలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒక హోటల్లో ఉన్నటువంటి రూమ్ లో ఆడుతున్న విజువల్స్ కూడా బయటికి రావడం అనేది పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తం నివేదిక అందిన తర్వాత దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తిగా అయితే మారింది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.